అడవుల్లో ఉన్న నక్సలైట్లు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. వాళ్ళని వీళ్ళని బెదరేసి డబ్బులు సంపాదిస్తారు. అది కాంట్రాక్టరా, వ్యాపారస్తుడా, రాజకీయ నాయకుడా ఎవరో ఒకళ్ళ నుంచి. ఆ డబ్బుల్ని దాచి ఆ పైన దాన్ని రొటేట్ చేపించి వేరే రూట్‌లో మళ్ళించి కథంతా నడిపించేది అర్బన్ నక్సల్స్. వీళ్ళు రచయితలుగా, కళాకారులుగా, పాటగాళ్ళుగా, మేధావులుగా, జర్నలిస్టుల ముసుగులో సాగుతా ఉంటారు. నక్సలైట్లకి బహిరంగ మద్దతు ప్రకటిస్తుంటారు. నక్సలైట్ సిద్ధాంతాన్ని బహిరంగంగా సమర్థిస్తుంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ కొత్త తెప్పలల్లా నక్సలిజం అంతమైతే తర్వాత తమ భవిష్యత్తేంటి అన్నటువంటిది. హిడ్మా మరణం, ఆ పైన సో సోమా మరణం, ఇలా వరుసబెట్టి వెల్లా మరణం, ఇట్లాంటిది. ప్రముఖ నక్సల్ నాయకుల మరణాలు, ప్రముఖ నక్సల్ నాయకుల లొంగుబాట్లు తర్వాతన ఇప్పుడు తాజాగా ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన నక్సలైట్లొచ్చి పాడేరు దగ్గర లొంగిపోవడం ఒక ఎత్తు. అట్లాగే మధ్యప్రదేశ్ లాంటి చోట్లున్న 10 మంది మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ 77,00,000 రివార్డులు ఉన్నటువంటోళ్ళు 10 మందొచ్చి లొంగిపోవడం. వరుసబెట్టి నక్సలైట్లు ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్స్ హెల్ప్ తీసుకోవడమో, లేకపోతే అర్బన్ నక్సల్స్ సలహా తీసుకోవడమో తీసుకొని చెయ్యట్లేదు. అలాగే వాళ్ళు ఇప్పుడు నేరుగా వచ్చి లొంగిపోతున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా ఆ నక్సలైట్ల నుండి సంపాదించిన సొమ్ములు వీళ్ళ దగ్గర రిజర్వ్ పెట్టుంటే వాటిని వాడుకుంటూ కొంతకాలం బ్రతుకుతారు. ఆ తర్వాత ఏంటి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వీళ్ళ ధైర్యం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదో కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ నక్సలిజాన్ని పెంచి పోషించొచ్చు, లేదా నక్సలైట్లు పుట్టుకొస్తారన్నటువంటి ధైర్యం ఉంది.